తెలంగాణలో ఇళ్ల నిర్మాణదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. భవన నిర్మాణ నిబంధనలను సవరిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఇకపై 21 మీటర్ల ఎత్తు ఉంటేనే హై రైజ్ భవనంగా గుర్తిస్తారు. ముఖ్యంగా ఫ్లాట్ వైశాల్యం, రోడ్డు వెడల్పును బట్టి అదనపు అంతస్తుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2000 చదరపు మీటర్ల పైబడిన ఫ్లాట్లలో 80 ఫీట్ల రోడ్డు ఉంటే ఏకంగా 5 అదనపు అంతస్తుల వరకు అనుమతి లభించనుంది. అయితే 10 అంతస్తులు దాటితే టీడీఆర్ వినియోగం తప్పనిసరి చేస్తూ నిబంధనలు కఠినతరం చేస్తుంది. రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేలా సెట్ బ్యాక్ నిబంధనల్లోనూ ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. తెలంగాణ ఇళ్ల నిర్మాణదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. భవన నిర్మాణం నిబంధనలను సవరిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై 21 మీటర్ల ఎత్తు ఉంటేనే హై రైజ్ భవనం కింద గుర్తిస్తారు. ముఖ్యంగా ఫ్లాట్ల వైశాల్యం, రోడ్డు వెడల్పును బట్టి అదనపు అంతస్తుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2000 చదరపు మీటర్ల పైబడిన ఫ్లాట్లలో 80 ఫీట్ల రోడ్డు ఉంటే ఏకంగా 5 అదనపు అంతస్తుల వరకు అనుమతి లభించనుంది. అయితే 10 అంతస్తులు దాటితే టీడీఆర్ వినియోగం తప్పనిసరి చేస్తూ నిబంధనలు కఠినతరం చేస్తుంది. రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేలా సెట్ బ్యాక్ నిబంధనల్లోనూ ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. సిద్దిపేట జిల్లా నర్మిటా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. తొలి విడతలో భాగంగా ఎకరాలోపు విస్తీర్ణమున్న రైతుల ఖాతాల్లో 3,590 కోట్లు జమ కానున్నాయి. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 73 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. నేరుగా రైతుల ఖాతాల్లోకి ఈ నగదు బదిలీ కానుంది. కేవలం ఆర్థిక సాయమే కాకుండా రికార్డ్ స్థాయిలో 17 నెలల్లోనే పూర్తి చేసిన పామ్ ఆయిల్ పరిశ్రమను సీఎం జాతికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకుంటున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా నర్మిటా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. తొలి విడతలో భాగంగా ఎకరాలోపు విస్తీర్ణమున్న రైతుల ఖాతాల్లో 3,590 కోట్లు జమ కానున్నాయి. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 73 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. నేరుగా రైతుల ఖాతాల్లోకి ఈ నగదు బదిలీ కానుంది. కేవలం ఆర్థిక సాయమే కాకుండా రికార్డ్ స్థాయిలో 17 నెలల్లోనే పూర్తి చేసిన పామ్ ఆయిల్ పరిశ్రమను సీఎం జాతికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకుంటున్నట్లుగా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్పై శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో ముదిరాజ్ ప్రగతి భవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన యువత సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బడ్జెట్ పాత సీసాలో కొత్త సారాలా ఉందని విమర్శించారు. ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, నిధుల కొరత వల్ల పాత పథకాలను కొనసాగిస్తూ కొత్త హామీలను అమలు చేయడం సవాలుగా మారిందన్నారు. సరే చూడండి దగ్గరకు ఉండండి సార్ దగ్గర క్లోజ్. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ
టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైష్వాల్ తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని సేవించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసుడి కృపతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫుడ్ అండ్ వాటర్ సేఫ్టీ ల్యాబ్లను కొనియాడారు. టీటీడీ ఏర్పాట్లు, శ్రీవారి లడ్డూ ప్రసాదం అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. నైనాతో పాటు అన్నదానం హరిధాన శర్మ, శ్రీలంక ప్రతినిధి అలవతుల కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು శ్రీవారిని ప్రార్థించాను మా కుటుంబంతో కలిసి. ఇంకా ఎప్పటికీ స్వామివారిని చూస్తుంటే అనిపించింది ఒకటే, అదేంటంటే భక్తులను ఎంతో ప్రేమతో కాపాడే గోవిందుడు, అందుకే భక్తవత్సల గోవింద అని అంటాము. ఎప్పటికీ పవిత్రంగా ఉండే గోవిందుడు, అందుకే నిత్య నిర్మల గోవింద అంటాము. అందమైన నీలి మేఘంలా ఉండే శ్రీనివాసుని నీలమేఘ శ్యామ గోవింద అంటాము. మరియు అదే విధంగా ప్రపంచం ప్రారంభం నుంచి శాసించే వెంకటేశ్వరుడు, అందుకే పురాణ పురుష గోవింద అంటాము. మరియు అదే కాకుండా ఆ గోవిందుడివి తామర పువ్వుల అందమైన కళ్ళు, అందుకే పుండరీకాక్ష గోవింద అంటాము. కానీ నేను మనస వాచ కర్మ గోవింద హరి గోవింద అని అంటాను. మరియు అదే కాకుండా సాక్షాత్తు నందుడి కుమారుడిగా జన్మించిన కృష్ణుడు బాల లీలలు చేస్తూ వెన్నును దొంగలించి తినేవాడు, ఆయనే ఆవులను కాపాడే గోవిందుడు. మరియు భక్తుల పాపాలను తొలగించి క్షమించే దయామూర్తి, మరియు చెడు వారిని శిక్షించి మన కష్టాలను మరియు దురదృష్టాలను తొలగిస్తాడు. ఇంకా మంచి మనుషులకు ఎప్పటికీ కాపాడుతూ భక్తుల కష్టాలను నివారించి పరమాత్ముడే శ్రీనివాసుడు అనేసి నేను చెప్పగలను. అతను మరో ఎవరు కాదు, ఈ కలియుగ దేవుడు మన తిరుమల వెంకటేశ్వర స్వామి అనేసి నేను చెప్పగలను. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, భజన బృందాల కోలాటాల మధ్య ఆలయ మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు ఘనంగా జరిగింది. త్రేతాయుగపు అపర భక్తుడైన హనుమంతునిపై విహరించిన రామయ్యను చూసి భక్తులు పరవశించిపోయారు. వాహనపు సేవలో తిరుమల శ్రీ 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 పెద్దజీయర్ స్వామి పాల్గొన్నారు. ఇక రాత్రి 7 గంటలకు స్వామివారు గజవాహనంపై కొలువుదీరి భక్తులకు కనువిందు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో DSFI ఆధ్వర్యంలో నేతలు వినూత్న నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం వద్ద చెవిలో పూలు పెట్టుకుని బడ్జెట్ ప్రతులను చింపివేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ బడ్జెట్ ప్రజలను మోసగించేలా ఉందని అన్నారు. ముఖ్యంగా విద్యారంగానికి అరకొర నిధులు కేటాయించడంపై DSFI జాతీయ అధ్యక్షుడు వివేక్ మండిపడ్డారు. పెండింగ్లో ఉన్న 8,600 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఊసే లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జరిగినటువంటి బడ్జెట్ ప్రజెంటేషన్లో తెలంగాణ గవర్నమెంట్ 2026-27కి ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో అసెంబ్లీలో ఎంత మోసపూరిత బడ్జెట్ అంటే అది ఏ రంగానికి కూడా మొట్టమొదటి పేజీ వాళ్ళు రాస్తారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సెంటెన్స్తో ప్రారంభించినటువంటి ఆ స్పీచ్లో మీరు చూసినట్లయితే ఏ సమాజానికి కూడా ఎవ్వరికి కూడా ఎటువంటి న్యాయం చేయకుండా కూర్చుంది. కేవలం మీరు చూసినట్లయితే దాదాపు
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఏ ఒక్కరికి కూడా బడ్జెట్ పూర్తిగా వాళ్ళు కేటాయించడం జరగలే. లాస్ట్ టైం మీరు చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ బడ్జెట్ సుమారు 57,000 కోట్ల రూపాయలు ప్రతిపాదించినట్లయితే ఈ సంవత్సరం ఆన్ పేపర్లో కేవలం 23కి మాత్రమే పరిమితమే ఉన్నది. అదేవిధంగా ఈ రాష్ట్ర జనాభాలో 46.25 ఉన్నటువంటి బీసీ జనాభాల సంఖ్య ప్రాతిపద్యంగా చూసుకుంటే వాళ్ళకి కేవలం 1.1 మాత్రమే వాళ్ళ బడ్జెట్లలో పేర్కొనడం జరిగింది. ఇవాళ మీరు చూసినట్లయితే అనేక సార్లు మేము అది చేస్తూ ఉన్నాం ఇది చేస్తూ ఉన్నాం అని చెప్పి ప్రలోభ పెడుతూ ఉన్నారు, కానీ అటువంటి ప్రలోభాలు ఎక్కడా కూడా నిజ స్వరూపాలు చేస్తూ బడ్జెట్లో ఎక్కడా కూడా కనిపించలే. నిన్న జరిగినటువంటి బడ్జెట్ ప్రజెంటేషన్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. కార్పొరేషన్స్ ఇది అసలు తిరకాసు. దయచేసి మీడియా మిత్రులు అర్థం చేసుకొని ప్రజలకు అర్థం చేయించాలని చెప్పని నేను కోరుతున్నా. నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంటున్న అబద్ధాలు ఆడకుర్రా నాయనా. మీరు పెద్ద పదవుల్లో ఉన్నారు, రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నారు. కేవలం కేసీఆర్ గారిని బదనాం చేయడం కోసము, గత ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం 8 లక్షల కోట్లు అప్పు చేసిండు, 8 లక్షల కోట్లు అప్పు చేసిండు అని చెప్పని అబద్ధాలు ఆడినరు. ఆ అబద్ధం తప్పు అని చెప్పని సిఏజీ రికార్డ్స్ చెప్పినాయి, ఆ అబద్ధం తప్పని చెప్పని పార్లమెంట్ చెప్పింది, ఆ అబద్ధం తప్పని చెప్పని వాళ్ళ బడ్జెట్ రికార్డ్సే ఇవాళ స్పష్టంగా చెప్తున్నటువంటి ఒక పరిస్థితి మీరు చూడండి. టోటల్గా ఇంకో అయితే అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారు, నేను 3,30,000 కోట్ల రూపాయల అప్పు కట్టినా అని చెప్పని అన్నారు. ఎఫ్ఆర్బిఎం లోన్స్కు వీళ్ళు కట్టినటువంటి ఒక ప్రిన్సిపల్ అమౌంట్ చూడండి అన్న, 5th కాలంలో ఉంటుంది, 40,660 రూపాయలు. ఇంట్రెస్ట్ ఏమో 56,350 కోట్ల రూపాయలు. మొత్తం వెరచి 97,000 కోట్ల రూపాయలు. 40,660 కోట్ల రూపాయలు, 56,350 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ అమౌంట్. ప్రిన్సిపల్ అండ్ దెన్ ఇంట్రెస్ట్ కలిపినట్టయితే 97,000 కోట్ల 10 రూపాయలు. ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిలో తీసుకున్నటువంటి ఒక లోన్లకు గత 24, 25 నెలలుగా ఈ ప్రభుత్వం రీపే చేసినటువంటి అండర్ ద కేటగిరీ ఆఫ్ ఎఫ్ఆర్బిఎం. రెండవది గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రేస్డ్ బై ఎస్పీవీస్ బట్ ఆర్ సర్వీస్డ్ బై ద గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ గవర్నమెంటే రీపే చేసినటువంటిది కనుక చూసినట్టయితే 47,043 కోట్ల రూపాయలు, 23,689 కోట్ల రూపాయలు వెరచి అది 70,732 కోట్ల రూపాయలు. అంటే ఎంత రీపే చేసిందన్న వీళ్ళు ప్రభుత్వము? వాట్ గవర్నమెంట్ హ్యాస్ రీపేడ్. ప్రభుత్వం రీపే చేసినటువంటిది 1,67,742 కోట్ల రూపాయలు మాత్రమే. ఇక కింద చూడరన్న, గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రేస్డ్ బై ఎస్పీవీస్ సర్వీస్డ్ బై దెమ్ ఓన్లీ. ఆ స్పెషల్ పర్పస్ వెహికలే వాళ్ళు కట్టుకున్నటువంటిది మొత్తం లోన్ మీరు ఇంట్రెస్ట్ను తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ కలిపినట్టయితే 1,02,744 కోట్ల రూపాయలు. తర్వాత నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పెయిడ్ బై ద కార్పొరేషన్స్, వాళ్ళే తీసుకుని వాళ్ళే కట్టుకున్నటువంటి ఒక లోన్లు అవి వచ్చేసి మీకు మొత్తం మీద 33,717 కోట్లు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డిని, ఇది ఎట్లుంటుందంటే మందికి పుట్టిన పిల్లగాన్ని నా కొడుకు అని చెప్పని పేరు పెట్టుకున్నట్టు ఉంటుంది. బూత్ సామెత చెప్పకూడదు, బట్ ఐ హ్యావ్ టు కంపేర్ దిస్. కార్పొరేషన్స్ ఆర్ రీపేయింగ్ ద లోన్స్, స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఆర్ రీపేయింగ్ ద లోన్స్. సెల్ఫ్ రిలయంట్, సెల్ఫ్ సస్టైనబుల్ కార్పొరేషన్స్ కానీ స్పెషల్ పర్పస్ వెహికల్స్ కానీ వాళ్ళు లోన్లు తీసుకొని వాళ్ళు కట్టుకునేది కూడా నేనే కట్టినా అని చెప్పని ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడుతుంటే 3,30,000 కోట్ల రూపాయలు నేను అప్పు తీర్చేసిన అని చెప్పనంటే ఏం చెప్తా ఉన్నాడు? వాళ్ళు చేసిన అప్పును నేను అప్పు తెచ్చి ఆ అప్పును మళ్ళీ నేను కడుతున్నా అని చెప్పని చిల్లరగా అబద్ధాలు ఆడాడు. వాట్ హీ హాజ్ యాక్చువల్లీ పెయిడ్ ఇన్ ద లాస్ట్ 24 months ఈ లెక్క ప్రకారం ఏంటి అంటే 1,67,742 విచ్ ఇన్క్లూడ్స్ ప్రిన్సిపల్ అమౌంట్ అన్న. అంటే ఎంత అవుతుంది దగ్గర 24 నెలలతో కంపేర్ చేస్తే ఇది క్యాల్కులేట్ చేస్తే ఇట్ విల్ నాట్ బీ ఈవెన్ మోర్ దెన్ 8,000 crores కంటే ఎక్కువ ఉండేటువంటి ఒక పరిస్థితి ఉండదు. ప్రిన్సిపల్ అమౌంట్ తర్వాత అది దీంట్లో కూడా మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినట్టు ఒక అప్పు 67,000 కోట్లు ఉంటే దాంట్లో కూడా లాంగ్ టర్మ్ లోన్స్ ఉంటాయి. ఆ లాంగ్ టర్మ్ లోన్స్ కూడా బహుశా ఇందులో వస్తే రావచ్చు కూడా, బికాజ్ వీ డోంట్ హ్యావ్ ద డేటా అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఎందుకు అబద్ధాలు ఆడతారు మీరు ఇట్లా? ఒక్కొక్కరు ఎట్లా మాట్లాడింది మీకు గుర్తుంది కదా. ఈ 2.5 సంవత్సరాల కాలంగా కేసీఆర్ గారు 8 కోట్ల అప్పు చేసిండ్రు, మేము నెలకు 20,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి నెలకు 20,000 కోట్ల రూపాయలు, 10,000 కోట్ల రూపాయలు మేము అప్పులే కడుతున్నామో మిత్తులే కడుతున్నామని చెప్పిండ్రు. సిగ్గుందా మీకేమన్నా?
మీ సోషియో ఎకనామిక్ రిపోర్టే చెప్తా ఉన్నది. మీరు కట్టినటువంటి ఒక ప్రిన్సిపల్ అమౌంట్, రీపేమెంట్ చేసినటువంటి ఒక ఇంట్రెస్ట్ అమౌంట్ 1,67,000 crores అయితే మీరు ఏ రకంగా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మా ప్రభుత్వం 3,30,000 కోట్ల రూపాయలు కట్టిందని చెప్పుకోవడానికి మనసెట్లో వస్తుంది రేవంత్ రెడ్డి గారు? ఏమైనా కొద్దిమన సిగ్గు శరం ఉండాలి మాట్లాడితే. By sitting on a position of a chief minister, how can you lie and distort your own socio-economic survey report that was prepared by the government of Telangana? కేసీఆర్ గారిని బదనాం చేయడం కోసం కూడా నువ్వు అబద్ధాలు ఆడతావు, అసెంబ్లీ వేదికగా అబద్ధాలు ఆడతావా? కట్టిందేమో 1,67,000 రూపాయలు, 1,67,000 కోట్ల రూపాయలు. నువ్వు క్లెయిమ్ చేస్తున్నటువంటిది 3,30,00,000 రూపాయలు. బ్లడీ దిస్ హాస్ బీన్ రీపేడ్ బై ది కార్పొరేషన్స్. వాళ్ళకు వాళ్ళు ఇప్పుడు ఆర్టీసీ ఉంటుంది, లేకపోతే జెన్కో ఉంటుంది, వాళ్ళు డబ్బులు సృష్టిస్తారు, ఆ డబ్బులు లోన్ తెచ్చుకుంటారు, మళ్ళీ వాళ్ళు రీపే చేసుకుంటారు. సివిల్ సప్లైస్ ఫర్ దట్ మ్యాటర్. వాళ్ళు కట్టే అప్పును కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టింది అని చెప్పని ఇట్లా బదనాం చేయటం న్యాయమా చెప్పని? ఇది బట్టగాల్చి మీద వేసినట్టు కాదా రేవంత్ రెడ్డి గారు? అది కూడా అసెంబ్లీ సాక్షిగా. నేను చిన్న విషయం చెప్తా, తెలంగాణ ప్రజలకు కూడా తెలియాలని చెప్పని. నేను మొన్న గవర్నర్ గారి ప్రసంగానంతరం ధన్యవాదం మోషన్ మూవ్ చేసినప్పుడు ఐ సెడ్ గవర్నర్ ప్రసంగం అంతా అబద్ధాలు ఉన్నాయని అన్నా. నేను ఇంతే అన్నాను, అబద్ధాలు ఉన్నాయి, అబద్ధాల చిట్టా అన్నా. అంత పెద్ద మనుషులు లేచినారు, పటేల్ అంతా లేచి నిలబడి, ధన్మన్ నిలబడి, నువ్వు అబద్ధం అంటున్నావు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు, దిస్ ఇస్ అగైన్స్ ది ప్రొసీడింగ్స్ అండ్ ద ప్రాసెస్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ ది పార్లమెంట్, కాబట్టి నువ్వు ఇట్లా మాట్లాడొద్దు అని అంటే, సరే నేను అబద్ధం అయితే నేను విత్డ్రా చేసుకుంటా, మరి ఏమనాలా, మరి ఉన్నది లేనట్టు అంటే ఏమనాలంటే సత్యదూరం అనాలా అన్నారు. సరే భయ్ సత్యదూరమే అంటున్నాను, నేను సత్యదూరమే అన్నా. దీన్ని ఏమనాలి రేవంత్ రెడ్డి గారు చెప్పాలా? నేను అబద్ధాన్ని అబద్ధం అంటే పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు, డిరగేటరీ లాంగ్వేజ్, అండ్ దెన్ ఇట్ విల్ బి అవుట్ ఆఫ్ ద రికార్డ్స్ అని చెప్పారు. ఇది రికార్డులో ఉంది వాళ్ళ. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వీడియో, దిస్ ఇస్ ఫ్రమ్ ద ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ. నేను 3,47,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినా, అందులో 3,30,000 రూపాయలు నేను కట్టినా అని చెప్పని అబద్ధం ఆడుతుంటే ఎవరికి పోయి చెప్పుకోవాలా? ఏ తలకాయ పోయి ఏ రాయి గుడ్డుకొని తెచ్చిపోవాలా? ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడితే ఎట్లా? కేవలం వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం. హీఈస్ ట్రయింగ్ టు ప్రూవ్ ఎ పాయింట్, యూ షుడ్ అండర్స్టాండ్. నేను 3,47,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి 3,30,000 కోట్ల రూపాయలు నేను అప్పు తీర్చినా, కేవలం 17,000 కోట్ల రూపాయలు మాత్రమే నేను ప్రజల కోసం వాడుకున్నా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు అంటే, ఐ డోంట్ హ్యావ్ మనీ ఫర్ మహాలక్ష్మి పథకం. మా అమ్మలకు నేను 2,500 రూపాయలు ఇచ్చే మహాలక్ష్మి పథకానికి కానీ, నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇచ్చే ఒక పథకాలకు కానీ, లేకపోతే పెన్షన్లు 4,000 రూపాయలు ఇవ్వడానికి కానీ, మొత్తం గ్యారంటీలు అమలు చేయడానికి కానీ, లేకపోతే 420 వాగ్దానాలు అమలు చేయడానికి కానీ నాకు చేత కాదు అని చెప్పడానికి మనసొప్పక తప్పుడు లెక్కలతో ఇవాళ అసెంబ్లీని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్న రేవంత్ రెడ్డిని ఏం చేయాలనో మీరే ఆలోచించండి. నేను అబద్ధం అనగానే నా మీద గెలిచిపడ్డేటువంటి ఒక పెద్దలు ఏం చేయాలో రేవంత్ రెడ్డి గారిని దయచేసి సమాధానం చెప్పాలని చెప్పని కోరుతున్నాం. ఈ అంశాలన్నీ తప్పనిసరిగా అసెంబ్లీలో రైజ్ చేస్తాం, మాట్లాడతాం. బట్ ఐ వాంటెడ్ మీడియా ఫ్రెండ్స్, మీడియా మిత్రులు దయచేసి, ఇక్కడ కొద్దిమంది ఉన్నారు, ఇంకా కొంతమంది రాకపోవచ్చు. మీడియా మిత్రులు, ప్రజలను నయవంచనకు గురి చేస్తూ ఉన్నాడు పచ్చి అబద్ధాలతో రేవంత్ రెడ్డి గారు. మోసం చేస్తూ ఉన్నారు. బడ్జెట్ను ఫండ్ చేసే సన్నాసులు ఇంకెవరు ఉంటారా చెప్పండి? అండ్ చీఫ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ ఈజ్ లయింగ్. కేవలం కేసీఆర్ గారిపై బట్టగాలు చేయాలా, తన అసమర్థతను కప్పిపుచ్చుకోవాలా? దయచేసి ప్రజలకు చెప్పాలా, ఇది మోసపూరితమైన బడ్జెటు, అబద్ధాల బడ్జెటు, ప్రజలను మోసం చేస్తున్న బడ్జెటు. అందుకే కేటీఆర్ గారు, మా నాయకులు 6 గ్యారంటీస్ పైన బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు, ప్రైవేట్ బిల్లును. మొత్తం తెలంగాణ సమాజం కానీ, తెలంగాణలో ఉన్నటువంటి శాసన సభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ అందరూ కూడా దయచేసి ఈ బిల్లుకు మద్దతు తెలపాలని చెప్పని కోరుకుంటున్నాం. రాజకీయాలకు అతీతంగా అబద్ధాలాడి దొడ్డిదారిని తప్పించుకుంటున్నటువంటి ఒక సందట్లే సడేమియాగా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిలదీయవలసిన అవకాశం ఉంది, పెద్ద అవకాశం, ఇది అవసరం కూడా ఉంది. కాబట్టి కేటీఆర్ గారు ప్రవేశపెట్టేటువంటి బిల్లుకు పెద్ద ఎత్తున మద్దతు తెలపాలా. అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా దీనికి మద్దతు తెలపాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే ఇంకొక విషయం, అంటే బీయింగ్ అనే అకాడమిక్స్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఈ వేదికపై ఉన్నటువంటి వాళ్ళు కూడా మా సోదరుడు పెద్ద విద్యార్థి నాయకుడు, తర్వాత తాను స్వామి గారు కూడా విద్యార్థి నాయకుడు, వాసు, వీళ్ళంతా. కాబట్టి నేను ఒక చిన్న విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. హౌ దీస్ గైజ్ ఆర్ నెగ్లెక్టింగ్ ది ఎడ్యుకేషన్ సెక్టర్ అనే ఒక విషయాన్ని కూడా చెప్తాను నేను. 25-26లో 23,108 కోట్ల రూపాయలు, 7.55% దే అలొకేటెడ్ ఫర్ ఎడ్యుకేషన్. 26-27కి వస్తప్పటికీ 8.23%గా అది 26,674 కోట్ల రూపాయలు వెరచి అది 3,566 కోట్లు మాత్రమే పెరిగినట్టుగా కనబడతా ఉంది, which is far below than the national average, far below.
కాంగ్రెస్ ఏం వాగ్దానం చేసింది రేవంత్ రెడ్డి? 15% నేను ఎడ్యుకేషన్కు అలొకేట్ చేస్తా అని చెప్పి మాట్లాడిండు. ఇవాళ యంగ్ ఇండియా స్కూల్స్ అంటున్నావు, స్కిల్ యూనివర్సిటీస్ అంటున్నావు, అడ్డమైనటువంటి ఒక మాటలన్నీ మాట్లాడుతున్నావు. బట్ పిండి కొద్ది రొట్టె అవుతుంది. మరి వేర్ ఇస్ ద మనీ ఫర్ ఆల్ దీస్ ప్రాజెక్ట్స్ దట్ యు ఆర్ టాకింగ్ అబౌట్? ఇది మోసం, నయవంచన. తర్వాత ఎడ్యుకేషన్ కమిషన్ మురళి గారు ఇవన్నీ మాట్లాడాలి. మరి ఇప్పుడు ఆయన ఇంతవరకు మాట్లాడుతున్నట్టు కనబడతలేదు ఎక్కడ. ఎడ్యుకేషన్ కమిషన్, ఆయన విద్యా కమిషన్ మురళి గారు సభ్యులు, దయచేసి లేచి నిలబడండి, కొంచెం మాట్లాడండి. మీ రికమెండేషన్ 18%, ఆయన ఇచ్చింది మీకు 8%. షుడ్ యూ నాట్ అట్లీస్ట్ ప్రొటెస్ట్ మురళి గారు? అడగరా మీరు కనీసం ప్రజల పక్షాన, కమిషన్ పక్షాన, ఏమయ్యా మేము అడిగింది ఏంది, నువ్వు ఇస్తుంది ఏందని చెప్పని? అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్కు కూడా 25-26లో 19,321 కోట్ల రూపాయలు అలొకేట్ చేస్తే 26-27కు 20,000 కోట్ల 873 కోట్ల రూపాయలు ఇచ్చినారు. ఇంక్రీజ్ కేవలం 1,552 కోట్ల రూపాయలు. ఈ మార్జినల్ ఇంక్రీజ్ తోటి ఏ రకంగా ప్రభుత్వ స్కూళ్లను కానీ లేకపోతే గురుకుల విద్యాలయాలు కానీ ఇటువంటి యొక్క సంస్థలన్నిటికి కూడా ఏ రకంగా నువ్వు విద్యార్థులను ఆదుకోగలుగుతావు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేయగలుగుతావు, మన ఊరు మనబడి లాంటి ఒక పథకాన్ని ఏ రకంగా నువ్వు ముందుకు తీసుకెళ్తావో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, బీయింగ్ ఎన్ ఎడ్యుకేషన్ మినిస్టర్. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఇవాళ వాటికే దాదాపు ఒక 3,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పని ఒక అంచనా. 15 కోట్ల రూపాయలు ప్రతి స్కూల్ లెక్కన దాదాపు 200 స్కూల్స్ ఏదో పెడతా అన్నారు కదా ఆయన. ఆ 200 స్కూళ్ళకే 3,000 కోట్ల రూపాయలు కావాలా? ఏది పైసలు? అంటే చెట్ల మీద ఇస్తార్లు కుట్టిన బడ్జెట్ ఇది. ఇష్టం వచ్చినట్టు అంకెల గారడి బడ్జెట్ ఇది. మోసం బడ్జెట్ ఇది. నయవంచన బడ్జెట్ ఇది. దీన్ని తిరస్కరించాలని చెప్పని, గల్లాలు బట్టి ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. తర్వాత బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని చెప్పని అంటున్నారు. దానికి 504 కోట్ల రూపాయలు కావాలా? ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తారో చెప్పడు. ఈ రకంగా మొత్తం మీద ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో విద్యా బడ్జెట్ను కూడా విద్యార్థులను, తల్లిదండ్రులను నిరాశపరుస్తూ విద్యాశాఖను పూర్తిగా కూడా భ్రష్టు పట్టించేటువంటి ఒక రీతిలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి బడ్జెట్ను ప్రవేశపెట్టినారు. మీకు చెప్పిన నేను ఇన్ని రోజులు కేసీఆర్ గారు 8 లక్షల కోట్ల అప్పు చేసిండు, నేను అప్పు తీర్చడం కోసమే కష్టపడుతున్నానని మాట్లాడిన రేవంత్ రెడ్డి, నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు బేస్డ్ ఆన్ దిస్ డేటా అని నేను అడుగుతున్నాను. మీరు అడగాలని కోరుకుంటున్నాను. మీకు దండం పెడతాను మీకు మీడియా వాళ్ళకు. యు ఆర్ ద 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. ఏ గవర్నమెంట్ కెనాట్ గెట్ అవే విత్ లైస్. ప్రభుత్వం కానీ అధికారంలో ఉన్నటువంటి ఒక పెద్దలు కానీ అబద్ధాలు ఆడితే ప్రశ్నించేటువంటిది ప్రతిపక్షం మాత్రమే కాదు, 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అయిన మీడియా కూడా. మీరు కూడా అడగాలా, గల్లలు పట్టినట్టు అడగాల. పేపర్లలో ఏ అబద్ధం చెప్తే ఆ అబద్ధాన్ని రాసేసో లేకపోతే టీవీలలో ప్లేట్ బ్రేకింగ్లు పెడితే మనం ప్రజలందరం కలెక్టివ్లీ వీఆర్ ఆల్ డూయింగ్ ఇంజస్టిస్ టు ద సొసైటీ అండ్ ద స్టేట్ అండ్ ద పీపుల్. అండ్ దెన్ వీఆర్ అలవింగ్ ఎ థీఫ్ టు బి స్కాట్ ఫ్రీ. ఇది గ్రాండ్ థెఫ్ట్ ఆఫ్ క్రెడిట్ అనమాట. వేరే వాని క్రెడిట్ను దొంగతనం చేసిందని మాత్రమే. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నిలదీయమని చెప్పని నేను మీడియా వర్గాలను కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను. ధన్యవాదం. థ్యాంక్ యూ.